అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదలకు అండగా నిలుస్తున్న ఆర్డీటీ సంస్థకు భారీ ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థకు సంబంధించిన ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ను పునరుద్ధరించింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల ప్రత్యేక చొరవతో ఈ సమస్య పరిష్కారం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా కూటమి నాయకులు, అధినేతల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఫాదర్ ఫెర్రర్ గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన ఆర్డీటీ సంస్థ ఉమ్మడి జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ విశేష సేవలు అందిస్తోంది. అయితే 2024కు ముందు సంస్థకు సంబంధించిన ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో ఆర్డీటీ అనేక ఆర్థిక సంస్థాగత ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సమస్యను మన ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ అసెంబ్లీ సాక్షిగా సభ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. వారి ప్రత్యేక చొరవ, కృషితో కేంద్ర ప్రభుత్వం నిన్న ఆర్డీటీ ఎఫ్సిఆర్ లైసెన్స్ను అధికారికంగా పునరుద్ధరించింది. ఈ శుభవార్త నేపథ్యంలో స్థానిక అన్నా క్యాంటీన్ ఆఫీసు మరియు తెలుగుదేశం పట్టణ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. లైసెన్స్ పునరుద్ధరణకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు నాయకులు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. అసెంబ్లీలో గళం వినిపించిన మంత్రి సవితమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పాలాభిషేకం మరియు విజయోత్సవ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆర్డీటీ సేవలు ఇకపై మరింత నిర్విఘ్నంగా కొనసాగుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడున్న పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఆర్డీటీ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చెప్పనివి, చెప్పకూడనివి చాలా పథకాలు ఇవ్వడం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అన్నదాన సుఖీభావ కానీ, తల్లికి దీవెన కానీ, గ్యాస్ ఉచిత గ్యాస్ కానీ, ప్రతి ఒక్కటి మహిళా శక్తి కానీ, రోడ్లు వేయడం కానీ, గత ప్రభుత్వంతో చూసినప్పుడు రోడ్లు ఎలా ఉండేవో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు కావడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రోడ్లు చూస్తేనే అసలు మా పెనుగొండ నియోజకవర్గంలో మా సవితమ్మ ఒక మంత్రి కావడం మా అందరికి చేసుకున్న అదృష్టం. ఎందుకంటే సాయంత్రం వేళలో రోడ్లు సుందరీకరణ చూడగానే ఎంతో సంతోషం కలుగుతుంది. నిజంగా మా అందరి తరఫున, పెనుగొండ ప్రజలందరి తరఫున సవితమ్మ గారికి ధన్యవాదాలు. ఈరోజు ఒక శుభదినం, పండుగ. ఈరోజే బడుగు బలహీన వర్గాల జాతుల వాళ్ళందరికీ ఒక పండుగ లాంటి దినం. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి స్పెయిన్ నుంచి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మన అనంతపురం జిల్లాలో ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్ ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి విద్య, వైద్యము, గృహకల్పన, అంతేకాకుండా విద్యావంతులైనటువంటి విద్యార్థులలో వాళ్ళ యొక్క కృషి చేసింది ఆర్డీటీ సంస్థ. అలాగే వాళ్ళని క్రీడా రంగంలో కూడా ప్రోత్సహిస్తూ, సాంస్కృతిక రంగంలో కూడా ప్రోత్సహిస్తూ ఈరోజు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆర్డీటీ సంస్థ ద్వారా ఎంపికైన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఆర్డీటీ సంస్థను ఈరోజు యువగణం నేత నారా లోకేష్ గారు పాదయాత్ర సమయంలో కూడా ఆర్డీటీ సంస్థ యొక్క సందర్భాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం, మన సవితమ్మ, మన శాసనసభ్యురాలు సవితమ్మక్క గారు ఆయన దృష్టికి తీసుకెళ్లడం, అలాగే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ గారి యొక్క దృష్టికి తీసుకెళ్లడం, మరి కేంద్రంలో హోంశాఖ మంత్రి అమిత్ షాతో అనేక రకాలుగా చర్చించడం జరిగింది. చర్చించినాక ఎఫ్సిఆర్ఏ ఈ రెన్యువల్ ని చేయించడం కూడా చాలా శుభ పదమని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మన ఆర్డిటి గౌరవ దివంగత పెరార్ గారు నెలకొల్పినటువంటి ఆర్డిటి సంస్థ గత 6 సంవత్సరాలుగా FCRA లైసెన్స్ రెన్యువల్ లేక చాలా ఇబ్బందులు పడేవారు. మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనేక బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, పేదలకు ఆర్డిటి సంస్థ తరఫున విద్య అభివృద్ధి అయితేనేమి, వైద్యం అయితేనేమి, అదేవిధంగా గృహ నిర్మాణం అయితేనేమి, ఈ విధంగా అనేక మంది పేదలకు ఆదుకున్నటువంటి ఆర్డిటి సంస్థ. అయితే గత ప్రభుత్వంలో గత 6 సంవత్సరాల నుంచి కూడా వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ లేక, వాళ్ళకి FCRA లైసెన్స్ రెన్యువల్ లేక చాలా ఇబ్బందులు పడి విదేశీ ఫండ్స్ కి సంబంధించి రాలేకపోవడం వల్ల ప్రజలకు సేవ చేయడంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా మన మంత్రి సౌతమ్మ గారు అసెంబ్లీలో ఈ ఆర్డిటికి సంబంధించి, FCRAకి సంబంధించి రెన్యువల్ విషయమై అసెంబ్లీలో ప్రస్తావించి ఆ విషయాన్ని నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దృష్టికి, అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి ఆ సంస్థకు సంబంధించినటువంటి రెన్యువల్ చేయడం ద్వారా ఈ రోజు నిన్నటి దినం రెన్యువల్ చేయడం, ఒక జీవో తీసుకొచ్చి వారికి రెన్యువల్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మంత్రి సౌతమ్మ గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, వారికి ప్రత్యేక పేద ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మన ఈ జిల్లా అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న కాలంలో గత 5-6 సంవత్సరాలు వెంటే వాళ్ళకు రెన్యువల్ కాకుండా గత ప్రభుత్వాలు కొన్ని అడ్డుకోవడం వల్ల, దానివల్ల కొద్దిగా మనకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొద్దిగా వాళ్ళకు ఆర్డిటి సమస్యకు లోటు ఏర్పడింది. అయితే దానివల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకందరికీ కూడా, బడుగు బలహీన వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడుతూ, దాని కారణంగా ఎన్నో అంటే విద్యకు, వైద్యానికి, తర్వాత గృహ నిర్మాణానికి, తర్వాత వాళ్ళ చేతనైన మాత్రం ఎంతో కొంత లోన్లకు సంబంధించిన వాళ్ళకు ఆర్థిక సాయం చేసేదానికోసం, తర్వాత పిల్లలకు ఏదైనా కానీ వాళ్ళు దానివల్ల ఉన్నత చదువులు, విద్యా చదువులకు. రెండోది గత 4 సంవత్సరాల నుండి వాళ్ళకు సరిగ్గా లేనందువలన 2024 కంటే ముందు నుండి ఆ రెన్యువల్ కాలేనందువలన వాళ్ళకు 2 సంవత్సరాల నుండి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు విద్యార్థులు కూడా వాళ్ళు ఆర్డిటి సెట్ అనేది బంద్ చేశారు. అయితే ఇలాంటిది ఎన్నో కారణాలు, ఎన్నో మేలు జరగాల్సిన బడుగు బలహీన వర్గాలకు పూర్తిగా మేలు చేసే విధంగా మన నరేంద్ర మోడీ గారు, మన నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే ఎంతో మంది మన సవితమ్మక, ఇలాంటి మంత్రులు మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అయితేమి, వీళ్ళందరూ కూడా ఎంతో కృషి ఫలితంగా ఈ రోజు బడుగు బలహీన వర్గాలలో అందరూ ఈ రోజు మళ్ళా చైతన్యవంతులై వాళ్ళు ఆర్డిటి సాయం చేసే విధంగా, ఆర్డిటికి సాయం చేస్తూ, ఆర్డిటితో సాయం పొందుతూ మనం ఎంతో ముందుకు పోయేదానికి, అభివృద్ధి చెందేదానికి మరింత అవకాశం ఉంటుందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను.